ఏడు చేపల కథ. అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి 7 కొడుకులు. ఒకరోజు 7 కొడుకులు కలిసి వేటకి వెళ్ళారు. ఏడుగురు కలిసి 7 చేపలు పట్టారు. ఏడుగురు 7 చేపలు తెచ్చి ఒక ప్లేసులో ఎండబెట్టారు. అందులో చిన్నవాడైన రాజు తెచ్చిన చేప ఎండలేదు. అప్పుడు రాజు వెళ్ళి చేప నువ్వెందుకు ఎండలేదు అని అడిగాడు. చేప నాకు గడ్డి దెబ్బ సాటు అని చెప్పింది. గడ్డి దెబ్బ నువ్వెందుకు చాటు అని అడిగాడు. నాకు ఆవు మేయలేదు అని చెప్పింది. రాజు ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు ఎందుకు గడ్డి మేయలేదు అని రాజు అడిగాడు. సొమ్మరివాడు ఇప్పలేదు. సొమ్మరి ఆవును ఎందుకు ఇప్పలేదు. నాకు అమ్మ బొవ్వ పెట్టలేదు. సొమ్మరి వాళ్ళ అమ్మ దగ్గరికి రాజు వెళ్ళి అమ్మ సొమ్మరికి భోజనం ఎందుకు పెట్టలేదని అడిగాడు. అమ్మ పిల్లవాడు ఏడుస్తున్నాడు అని చెప్పింది. పిల్లవాడు ఎందుకు ఏడుస్తానని రాజుగారు అడిగారు. పిల్లవాడేమో నాకు చీమ కుట్టింది అని ఏడుస్తూ చెప్పాడు. రాజు చీమల పుట్ట దగ్గరకు వచ్చి చీమ ఎందుకు పిల్లవాడికి కుట్టావు అని అడిగాడు. చీమ నా బంగారం పుట్టలో చేయి పెడితే కుట్టనా అని చెప్పింది. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.